కొద్దిగా నా చిత్తం నా మనసుడుగా నేనన్నా అందరినీ ఒక తీరు చూస్తా అని వింటాయి. అధికారం అంతేమో నీ చేతున్నాయి, అది మేము అప్పచెప్పింది. నువ్వు కూడా నీవు అవన్నీ అవగతలు చేస్తుంటే ఎట్లా ఇది? అక్కడ పుజారీలు, అక్కడ పేషిమాములు, అక్కడ చర్చలు ఉండేటువంటి పోపు గారు, లేకపోతే ఆ ఫాదర్ గారు, వారు మజారాలు చేసినట్టే మన అసెంబ్లీ మెంబర్లు, మన పార్లమెంట్ మెంబర్లు, మన గ్రామ పంచులు మనం చేస్తున్నారు. తగ్గినంటారు. మనం 1,00,000 ఓట్లు ఇస్తే వాడు ఎమ్మెల్యేగా పోతాడు. 1,00,000 ఓట్లు. ఆ 1,00,000 ఓట్లు కొంటే మన అధికారాన్ని ఇచ్చి అందరూ 1,00,000 మంది పోవడానికి వీల్లేదని వాడికి పంపిస్తున్నాం. వాడు కనుక ఎక్కడ తహసీల్ కచేరికి పోతే తహసీల్ గారు వాడు లేచి నిలబడి వాడిని పూజ చేయాలి. లేకపోతే అదేమో ఏంటి ఏం హక్కు, సభాపతుల తీర్మానం విలేజ్ మోషన్ వస్తుంది ఇక్కడికి అక్కడికి. భగవంతుడు అసెంబ్లీ చెప్తాడు, నేను ఎమ్మెల్యేను నేను పోతే ఆ తహసీల్దార్ లేవలేదు, కృషి చేయలేదు. ఆయన అట్టెట్లయింది అని వాడిని అడిగితే వాడు కలెక్టర్ అడిగితే కలెక్టర్ వచ్చి వాడు చెప్తే అసలుదారు 1,00,000 మంది ఓటర్లు అసలుదారులు కదా, వాడు గుమాస్తా కదా, వాడు ఎమ్మెల్యేగా. ఈ అసలుదారు పోతే చెప్పండి చెప్పండి అసలుదారు గతే వీధి, గుమాస్తా గతే వాడి, భక్తుల గతే ఇది, పూజారి గతే పూజారి గతే. మన కథలు చెప్పడానికి పెద్ద పెద్ద కథలు ఇస్తాడు. గంధము ఆ దేవర వస్తాడు, వచ్చినట్టయితే ఎరుగోడు వస్తాడు, ఎవరొచ్చుడు ఏ గంధం ఉంటే ఒక దిక్కు స్థానంగా లేకుండా తిరిగేటివాడు. తనకి ఏం ఆస్తి లేని వాడు ఆ పూటకు కూడా ఆ శివుడి వాళ్ళని వాడు మళ్ళీ పుచ్చుకునేవాడు. వాడు నిజంగా వాడు ప్రతిదంగా కూడా వాడు శివుడు రా, వాడు సాక్షాత్ శివుడు వాడు అని చెప్తే మరేది మీరేదారు. కాబట్టి తలుచుకోవడం అనేది సంగతి కాకుండా తెలుసుకోవడం అనే సంగతి. ఆ తెలుసుకునేనాడు శివుడిని తెలుసుకునేనాడు, దశేశ్వరుని తెలుసుకునేనాడు, సోమనాథుడిని తెలుసుకునేనాడు. దేవుడది సోమనాథుడిని ఆ సమాజం రావని సోమనాథుడికి ఇక్కడ 800 సంవత్సరాల కింది వాడికి ఏమున్నది అంటే ఓ సమాజం ఉన్నది. మరి అదే కనుక తక్కిన వాడుకుంటే వ్యవహారం భర్షేశ్వరుడికి ఉన్నది. ఏం చేశాడు భర్షేశ్వరుడు? తన కోసం ఏం చేసుకున్నాడు? ఆ శివుడు ఏం చేసుకున్నాడు తన కోసం? ఒక పితంబర్ని కట్టుకున్నాడా? వీళ్ళన్నా విందారగించిండా ఇక్కడున్నా? ఏమి దేవుడు? నేను శివాలనుకోండి, నేనేమిటి అంటే నాకు ఏమేమి కావాలి, నాకు శక్తులు చెప్పాలి. ఎన్నడు పోలేను, ఎనవలేను. దేవుడు అంటే కేవలం తలుచుకోవడం జరుగుతున్నది. కాబట్టి తలుచుకోవడం కూడా మానేయండి అని చెప్పడం లేదు మీకు, గొప్ప తీసి. ఆ తలుచుకుని